నారాయణ 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 నారాయణ. స్వామి తమరు కలహ భోజనైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా? అంటే ఏ పుల్లటడానికో కరగటానికో వచ్చానన్న కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాక రాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గదబద్ధకము కాబోలు. పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. వలదు వలదు, ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను కాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీని పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పిందిరా. ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా ఈ అలవాటు పోలేదా? దాని వల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. పదండి. లేవనంటావా నన్ను లేపమంటావా? నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా? లే 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 బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. యమా! యముండా! మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటది, ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు. వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఉన్నది. ఓహో. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. ఓ, విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. పాపం అప్పం.
గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రము. పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తొలుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని వచ్చును కదా. నేను కూడా అటులనే యోచించింది, కానీ వచ్చి చాకరీ చేయించాలమని వారి పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్రం. రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. రసికుడే. మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగం అన్నా భోగం అన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారిన ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా, ఓరోసి, మేనకా, తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? యావండి మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కామసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా? మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితి మీ పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా
మిత్రమా ఉమ్, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది ఉమ్. ఉమ్. జలపూరి తాత సుఖీభవ ఆ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. ఓయ్, వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి అయ్యా బిల్లు అనినా మెక్కిన దానికి చెల్లించాల్సిన ఓ రొక్కం ధనమా గుప్తా మిత్రమా తాత ధనము ధనము ఉమ్. 1000 రూపాయల ఉమ్. 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట చిన్నదివ్వయ్యా ఉమ్. చిన్నదట ఉమ్. అలాగే తాత చిన్నది చిన్నది తీసుకోండి సుఖీభవ సుఖీభవ నాది కూడా అదే రంభాఫలం ఇదేమవుతారు ఏమది మిత్రమా వాడు పండు ఇవ్వడట నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ ఆ. అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే ఓహో అయ్యా బాబాయ్ ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు మిత్రమా. మ్మ్. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము పద మిత్రమా బాలుడా రుద్దుట ఆపి ఆ గోళాన్ని అరే బేటా ఆ బ్యాట్ ఇలాగిరా లేలో భయ్యా ఇదిగో బాస్ ప్రభు ఇదిగోండి మ్మ్. అంకుల్ సిక్సర్ కొట్టండి ఆహా తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి దానమ్మ ముగుండైనా కరెక్ట్ కరెక్ట్ మిత్రమా విజృంభించు ఎముండ. దురదగా ఉన్నదా అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు వేయుము అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకునినా ఏమి కొట్టుట ముఖ్యము మిత్రమా వేయుము ఆగుము మ్మ్. మ్మ్. శభాష్ మిత్రమా. కొడతా అబ్బా! తీసుకో. చూసావా యమతోడాక యమ కొట్టుడు కొట్టావు గురు ఆ. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండబెట్టి కప్పించేసిండేవాళ్ళు ఎముండ. నిజం గురువు గారు అప్పుడు మన దేశం పరువు దక్కేది నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండేవాడిని నా కరువు తీరేది ఆ, మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదమా రహస్య పలికితివి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య బళ. మ్మ్. గురుగారు మ్మ్. ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త అనినా అనినా అనినే రండి రండి మ్మ్. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట